దిగుమతి సుంకాన్ని 25% పెంచుతూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చేసిన ప్రకటనపై భారత్ ఆచితూచి వ్యవహరిస్తుంది. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని భావిస్తుంది. అయితే రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం మన దేశానికి రుచించలేదు. మన దౌత్య సంబంధాలను అమెరికా ప్రశ్నించడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే విషయాన్ని మన విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు భారత్లో అమెరికా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. అమెరికాలోకి భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25% టారిఫ్ వసూలు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే చైనా నుంచి బయటకు వస్తున్న కంపెనీలు భారత్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండగా ఈ తాజా నిర్ణయం పెట్టుబడిదారులను ప్రభావితం చేయవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా భారత్పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్లో భారీ వాణిజ్య లోటు ఉంది. భారతదేశం తమ మార్కెట్ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, అమెరికా వస్తువులపై 100% వరకు సుంకాలు విధిస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు భారత్ రష్యా నుంచి భారీగా ఆయిల్తో పాటు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నదని కూడా ఆరోపించారు. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. మేము సముచిత పరస్పర లాభదాయకమైన ఒప్పందం కోసం కట్టుబడి ఉన్నామని ఒక ప్రకటనలో తెలిపింది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే భారత వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పాడి ఉత్పత్తి, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో పూర్తిగా ఆంక్షలు తొలగించాలన్న ట్రంప్ డిమాండ్కు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇండియా అమెరికా మధ్య వాణిజ్యం గత ఏడాది $130 బిలియన్ చేరింది. భారతదేశం ప్రస్తుతం అమెరికాకు 12వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. అయితే ఈ వాణిజ్య బంధంలో ఇప్పుడు మబ్బులు కమ్మడానికి ట్రంప్ ఏకపక్ష వైఖరి కారణం. ట్రంప్ తాజాగా సెకండరీ టారిఫ్ అనే పేరుతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్పై అదనపు జరిమానాలు విధిస్తామన్న సంకేతాలిచ్చారు. ట్రంప్ నిజంగానే దీనిని అమలు చేస్తే భారత్కు కేవలం దిగుమతులపైనే కాదు, రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు కూడా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. మోదీ నా స్నేహితుడే అంటూ సుంకాలు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండగా ఇప్పుడు భారత్పై కూడా అమెరికా చర్యలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.